ఇక మరో బ్రేకింగ్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డు వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై గత నెల 30వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. తిరుమల లడ్డు వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఈ విచారణపై 3వ తేదీ నిర్ణయం తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అయితే లడ్డు వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలా అన్న కోణంలో అభిప్రాయం చెప్పాలని గత విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. రేపు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెబుతారనేది కీలకంగా మారనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు. హరిబాబు, చూస్తాం దేశవ్యాప్తంగా లడ్డు వ్యవహారం ఏ స్థాయిలో ప్రకంపనలు రేపుతోందో. ఇక రేపు సుప్రీంకోర్టు తీర్పు గురించి సర్వత్రా అంతా ఉత్కంఠ నెలకొంది. సో ఏ టైంకి సుప్రీంకోర్టు తన తీర్పు చెప్పబోతుంది అనుకోవచ్చు. ప్రధానంగా సిబిఐ విచారణ ఉంటుందా లేదా అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం. ఏం జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన వాళ్ళలో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామితో పాటు కొంతమంది సామాజిక కార్యకర్తలు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సామాన్య భక్తులు ఎవరు కానీ ఈ అంశం మీద ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాత్రమే ఈ అంశం మీద ఎందుకు ప్రకటన చేశారు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మొత్తం మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు అని చెప్పినట్టు కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది. అలాగే టీటీడీలో ఉన్నటువంటి ఏదైతే టెండరింగ్ వ్యవస్థ ఉందో ఆ టెండరింగ్ వ్యవస్థలో మ్యానిపులేషన్ జరిగిన అంశాలను సుప్రీంకోర్టుకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దాన్ని బలంగా వినిపించలేని పరిస్థితి అయితే నెలకొంది. కేవలం ఎన్డీటీపీ నివేదిక మాత్రమే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తి కేవలం ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి సిట్ని ఏర్పాటు చేయడం వల్ల కొంత అభ్యంతరాలు సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా ఒక కేంద్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వాలన్న ఆలోచన సుప్రీంకోర్టు ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఏదైతే సోలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు ఏపీలో ఎలాంటి పురోగతి సాధించలేని పరిస్థితుల్లో నేపథ్యంలో సిబిఐకి ఇచ్చినా కూడా తిరుపతిలో జరిగే ఈ విచారణ సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.